క్రికెట్ చరిత్రలో కొన్ని కథలు ఎప్పటికీ మర్చిపోలేనివిగా ఉంటాయి. 18 ఏళ్ల ఎదురుచూపు, ఎన్నో అవమానాలు, మరెన్నో హార్ట్ బ్రేక్స్ని దాటుకొని 2025లో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ జర్నీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఒకప్పుడు స్టార్ ప్లేయర్స్ ఉన్న కప్పు కొట్టలేకపోయిన టీం ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఐపీఎల్ 2026లో అడుగు పెడుతుంది. ఆర్సీబీ లెగసీ గురించి మాట్లాడుకుంటే అది కేవలం రికార్డ్స్తో ఆగిపోదు. చిన్నస్వామి స్టేడియంలో ప్రతి బాల్కి వినిపించే ఆర్సీబీ ఛాంట్స్, టీం ఓడిపోతున్నా సరే నిండిపోయే లాయల్ ఫ్యాన్ బేస్, ఇదే ఆర్సీబీ అసలు బలం. ఇన్ఫ్యాక్ట్ 2025 సీజన్ ఆర్సీబీకి ఒక డ్రీమ్ రన్ అని చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అన్ని అవే గేమ్స్ గెలిచిన తొలి టీంగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 657 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా, బౌలింగ్లో జాష్ హెజిల్వుడ్ 22 వికెట్స్తో బేభత్సం సృష్టించాడు. అయితే 2026 ఐపీఎల్ ఆక్షన్కు ముందు ఆర్సీబీ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. టీమ్ కోర్ని డిస్టర్బ్ చేయకుండా టైటిల్ విన్నింగ్ స్క్వాడ్ని అలాగే రిటైన్ చేసుకున్నారు. టోటల్గా 17 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఆక్షన్లోకి 16.46 కోట్ల పర్స్తో వెళ్లారు. ఈ రిటెన్షన్ స్ట్రాటజీ వెనుకున్న మెయిన్ ఆలోచన ఏంటంటే విన్నింగ్ కాంబినేషన్ని బ్రేక్ చేయకూడదు. ఆక్షన్ టేబుల్ దగ్గర ఆర్సీబీ మేనేజ్మెంట్ చాలా స్మార్ట్గా యాక్ట్ చేసింది. టాప్ ఆర్డర్కి బ్యాకప్గా అండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లకు కొన్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో యష్ దయాల్ అవైలబిలిటీ మీద ఉన్న డౌట్స్ దృష్ట్యా మధ్యప్రదేశ్కి చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంగేష్ యాదవ్ కోసం 5.2 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే జాష్ హెజిల్వుడ్ ఇంజరీ కన్సర్న్ని దృష్టిలో పెట్టుకుని T20 నెంబర్ 1 ర్యాంక్డ్ సేమర్ డఫీని 2 కోట్ల బేస్ ప్రైస్ దగ్గర తీసుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్ని 75 లక్షలకి, అలాగే సాత్విక్ దేశ్వాల్, విక్కీ ఒత్స్వాల్, విహాన్ మాల్హోత్రా, కన్షిక్ చౌహాన్ లాంటి యంగ్ టాలెంట్స్ని 30 లక్షల బేస్ ప్రైస్కి డ్రాఫ్ట్ చేసుకున్నారు. లియామ్ లివింగ్స్టన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళని రిలీజ్ చేసి స్మార్ట్ ఫండ్ మేనేజ్మెంట్ చేశారు. క్లియర్గా చూస్తే ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఎప్పటికీ వాళ్ళ స్ట్రెంగ్త్. ఐపీఎల్ 2026కి వాళ్ళ టాప్ ఆర్డర్ ఆప్షన్స్ చూస్తే కుక్కలు చించిన విస్తర్లాగా అపోజిషన్ బౌలర్స్ని కొట్టే ఛాన్స్ ఉంది. కింగ్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 37 ఏళ్ల ఏజ్లో కూడా అతని ఫిట్నెస్, హంగర్ ఫర్ రన్స్ అలాగే ఉన్నాయి. 2025 సీజన్లో 657 రన్స్ కొట్టి ఆర్సీబీ సక్సెస్లో మెయిన్ పిల్లర్గా నిలిచాడు. T20 వరల్డ్ కప్ 2026 ముందు ఓడిఐ మ్యాచెస్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ బాధేసి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. క్రీజ్లో సెట్ అయ్యాడా మ్యాచ్ని వన్ సైడ్గా మార్చేస్తాడు. ఇక ఫిల్ సాల్ట్ విషయానికి వస్తే ఇతను కోహ్లీకి పర్ఫెక్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. సాల్ట్ ఆడే అగ్రెసివ్ ఇంటెంట్తో పవర్ ప్లేని డామినేట్ చేస్తాడు. 2025 సీజన్లో 403 రన్స్ని 176 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. T20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక పైన 40 బాల్స్లో 62 కొట్టి డీసెంట్ ఫామ్తో ఐపీఎల్లోకి వస్తున్నాడు. నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్లో ఉన్నాడు. 2025లో 151 స్ట్రైక్ రేట్తో ఆడి తన గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ రాకతో కాంపిటీషన్ పెరిగింది. వెంకీ టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్గా అండ్ పేస్ బౌలర్ ఆల్రౌండర్గా ఉపయోగపడతాడు. సింపుల్గా చెప్పాలంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక మిడిల్ ఓవర్స్లో స్పిన్ని కౌంటర్ చేయడం, ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడంలో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆర్సీబీ కెప్టెన్గా పటిదార్ ప్రెజర్ని హ్యాండిల్ చేసే విధానం అద్భుతం. స్పిన్నర్స్ని డామినేట్ చేయడంలో తన తర్వాతే ఎవరైనా. 2025లో 312 రన్స్ చేశాడు అట్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 144. టీం కొలాప్స్ అవుతున్న టైంలో యాంకర్గా, అవసరమైనప్పుడు అగ్రెసర్గా ఆడే కెపాసిటీ ఉంది. మరోవైపు 11 కోట్లు పెట్టుకున్న జితేష్ శర్మ తన ప్రైస్ ట్యాగ్కి తగ్గ న్యాయం చేస్తున్నాడు. 2025 సీజన్లో 261 రన్స్ కొట్టాడు, అది కూడా 177 స్ట్రైక్ రేట్తో. ఫాస్ట్ బౌలర్స్ పైన డౌన్ ద గ్రౌండ్ షాట్స్ ఆడి డెత్ ఓవర్స్లో మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తాడు. ఇక జాకోబ్ బెథెల్ విషయానికి వస్తే ఇంగ్లాండ్కి చెందిన యంగ్ సెన్సేషన్ T20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇండియా మీద 48 బాల్స్లోనే 105 రన్స్ కొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా టీంకి మంచి బ్యాలెన్స్ ఇస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే పట్టిదార్ నెంబర్ 4లో, జాకోబ్ బెథెల్ నెంబర్ 5లో, జితేష్ శర్మ నెంబర్ 6లో ఫిక్స్ అయిపోయారు. ఇక T20 ఫార్మాట్లో డెత్ ఓవర్స్లో గేమ్ మార్చేసేది లోవర్ మిడిల్ ఆర్డర్ మాత్రమే. ఈ విషయంలో ఆర్సీబీ కత్తి లాంటి ప్లేయర్స్ని పెట్టుకుంది. డెత్ ఓవర్స్లో చొక్కలు చూపించే టిమ్ డేవిడ్ 2025లో 186 స్ట్రైక్ రేట్తో 187 రన్స్ కొట్టాడు. పేస్ బౌలర్స్ని ఈజీగా బౌండరీ క్లియర్ చేయగల పవర్ హిట్టర్. అయితే బీబీఎల్లో వచ్చిన హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి రికవరీ అయి వస్తున్నాడు. ఫామ్ ఎలా ఉందో చూడాలి. వెస్టిండీస్ పవర్ హిట్టర్ రొమారియో షెపర్డ్ 2025లో మాత్రం 292 స్ట్రైక్ రేట్తో బ్యాట్ జులిపించాడు. వాంకడేలో 1 ఓవర్లో 32 రన్స్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది.
బాల్తో కూడా డెత్ ఓవర్స్లో వేరియేషన్స్తో యూస్ఫుల్గా ఉంటాడు. ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా 2025లో 17 వికెట్స్ తీసి బాల్తో చాలా ఇంపాక్ట్ చూపించాడు. బ్యాటింగ్లో లోవర్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్గా ఉపయోగపడతాడు. సో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ ఇద్దరిని ఆడిస్తే బ్యాటింగ్ డెప్త్ భయంకరంగా ఉంటుంది. కృణాల్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్గా ఫిక్స్డ్. ఇక చిన్నస్వామి లాంటి ఫ్లాట్ పిచ్ పైన స్పిన్ బౌలింగ్ చాలా క్రూషియల్. ఈ డిపార్ట్మెంట్లో ఆర్సీబీ కాస్త కేర్ తీసుకోవాలి. స్పిన్ అటాక్కి లీడర్గా కృణాల్ పాండ్యా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. కృణాల్ పాండ్యా రన్ ఫ్లోని రిస్ట్రిక్ట్ చేయడంలో, మిడిల్ ఓవర్స్లో ప్రెషర్ బిల్డ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఇక మిస్టరీ స్పిన్తో బ్యాటర్స్ని కన్ఫ్యూజ్ చేసి సుయాష్ శర్మ 2025లో 8 వికెట్స్ తీశాడు అట్ అన్ ఎకానమీ ఆఫ్ 8.84. సో సుయాష్ శర్మ వికెట్ టేకింగ్ ఆప్షన్గా ఉపయోగపడతాడు. ఇక ఇప్పుడు ఆర్సీబీ అసలు సమస్య ఇక్కడే ఉంది. ఆన్ పేపర్ పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉన్న ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ వల్ల ప్రాక్టికల్గా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది. జాస్ హేజిల్వుడ్ 2025లో 22 వికెట్స్తో మెయిన్ హీరోగా నిలిచాడు. కానీ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ వల్ల ఐపీఎల్ 2026 స్టార్టింగ్లో కనీసం 2 వారాలు ఆడే ఛాన్స్ లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది టీంకి చాలా పెద్ద బ్లో. ఎక్స్పీరియన్స్ ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ 2025లో 17 వికెట్స్ తీశాడు. హెజల్వుడ్ లేకపోవడంతో న్యూ బాల్తో అండ్ డెత్ ఓవర్స్లో టోటల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు భువి పైనే పడుతుంది. అండ్ యష్ దయాల్ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల ఈ ఐపీఎల్లో ఇంకా ఆడుతాడో లేదో అనేది అయితే క్లారిటీ లేదు. ఇక్కడే యాండీ ఫ్లవర్ టాక్టికల్లీ మంగేష్ యాదవ్ని ఆప్షన్లో కొన్నాడు. 5.2 కోట్లు పెట్టుకున్న మంగేష్ యాదవ్ ఇప్పుడు ఆర్సీబీకి చాలా కీ బౌలర్. ఎంపీ ప్రీమియర్ లీగ్ 2025లో 14 వికెట్స్ తీశాడు. 145 కిలోమీటర్ల వేగంతో లేతల్ యార్కర్స్ వేయగల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంగేష్ యాదవ్. సో యష్ దయాల్ స్థానంలో డైరెక్ట్లీ ప్లేయింగ్ 11లోకి వస్తాడు. హెజిల్వుడ్ ఆప్షన్స్లో న్యూజిలాండ్ పేసర్ డఫీ ప్లేయింగ్ 11లోకి వస్తాడు. బెస్ట్ సూటెడ్ కాంబినేషన్ చూస్తే భువనేశ్వర్ కుమార్, డఫీ అండ్ మంగేష్ యాదవ్ ప్లేయింగ్ 11లో ఉంటారు. అండ్ వీళ్ళ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే వీళ్ళ మొదటి స్ట్రెంగ్త్ వచ్చి ఫార్మిడబుల్ బ్యాటింగ్ డెప్త్. ఎవరో ఒక్కరి క్లిక్ అయినా మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. రెండో స్ట్రెంగ్త్ చూసుకుంటే ఇంటాక్ట్ టైటిల్ విన్నింగ్ కోర్. 17 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం వల్ల టీమ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అండ్ టీంలో అసలు వీక్నెస్ పేస్ బౌలింగ్ కయోస్. పేస్ అటాక్ లీడర్ జాష్ హేజిల్వుడ్ ఇంజరీస్ వల్ల ఎర్లీ మ్యాచెస్ మిస్ అవ్వడం, అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యష్ దయాల్ క్రిమినల్ కేసెస్ వల్ల టీంకి దూరం అవ్వడం ఆర్సీబీ పేస్ అటాక్ని వీక్ చేసింది. దీనివల్ల భువి పైన ఓవర్ డిపెండెన్స్ పెరిగింది. మంగేష్ యాదవ్ అండ్ డఫీ ఎంతవరకు ప్రెజర్ని హ్యాండిల్ చేస్తారో చూడాలి. అండ్ ఇంకొక వీక్నెస్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ప్రీమియం రిస్ట్ స్పిన్నర్. సుయాష్ శర్మ ఉన్నా కూడా యుజ్వేంద్ర చహల్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ఎక్స్పీరియన్స్ రిస్ట్ స్పిన్నర్ లోటు స్క్వాడ్లో కనిపిస్తుంది. సో ఈ సీజన్కి ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో రజత్ పట్టిదార్, ఆ తర్వాత వరుసగా జాకోబ్ బెథెల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మంగేష్ యాదవ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ దగ్గర కప్ని డిఫెండ్ చేసుకునే సగం బలం బ్యాటింగ్లోనే ఉంది. టీమ్ అట్మాస్ఫియర్ అండ్ యాండీ ఫ్లవర్ టాక్టికల్ బ్రిలియన్స్ వల్ల టీమ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ అసలు పరీక్ష పేస్ బౌలింగ్లో ఎదురవుతుంది. సో ప్రెజెంట్ ఆర్సీబీ స్క్వాడ్ బలంగానే ఉన్నా వాళ్ళ ఇంజురీ కన్సర్న్స్ వల్ల పేస్ బౌలింగ్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్సీబీ వాళ్ళ టైటిల్ డిఫెండ్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. చూద్దాం మరి వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఈ సీజన్లో ఏ పొజిషన్లో ముగిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టీంపై వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.